హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ నటించిన డెవిల్ మూవీ రివ్యూ ఎలా ఉంది ఇంకా తనని చూద్దాము. దీంట్లో అజయ్ అలాగే షఫీ చాలామంది యాక్టర్స్ చేశారు. అలాగే ఇంకో క్యారెక్టర్ మెయిన్ లీడ్ హీరోయిన్గా చేసింది ఆమె, బాగుంది. దాని తర్వాత వచ్చేసి మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందంటే, ఒక బ్రిటిష్ ఏజెన్సీ అంటే 1942 ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవటానికి ఒక హైలీ ట్రైనెడ్ ఒక ఆఫీసర్ని దింపినప్పుడు అంతలోనే ఆ ఊర్లో ఒక హత్య జరుగుతుంది. ఏజెన్సీ ఉన్న దగ్గరలో ఉన్నవాడు కస్పాడు అనే ఊర్లో ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యని ఎంక్వైరీ చేయడానికి వచ్చి తనకు ప్లాన్ బిగా అంటే వేరే ఒక ఉద్దేశంతో, అంటే ఒక చిన్న హత్యలో సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏముంది అనే ఒక క్వశ్చన్ మార్కుతో స్టార్టింగ్లోనే మనకు వినిపిస్తుంది. దాని తర్వాత అప్పుడు మనకు కొన్ని క్లూస్ వదలరు, కానీ ఇంటర్వెల్ టయానికి వదులుతారు. దాని తర్వాత తన ఆ ఊర్లోకి రావడం, అందరినీ ఎంక్వైరీ చేయటం, అజయ్ని కానీ నుంచి సంయుక్త మీనన్ని కానీ మిగతా క్యారెక్టర్స్ని కానీ హిమజాని కానీ ఇలా చాలామందిని, షఫీని, వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయడానికి స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి దాంతోపాటే కొన్ని వేరియేషన్స్, ఒకసారిగా పాజిటివ్ ఒకసారి నెగిటివ్, అన్నీ మీరే చేశారు లేదంటే అన్నీ ఇలా జరిగాయి అని చెప్పేసి ఊహాకల్పితంగా, లేదంటే అంతలోనే ఆ ఎంక్వైరీ జరుగుతున్న టైంలోనే 2-3 నిజాలు తనకు కంటపడ్డాం సంయుక్త మీనన్ గురించి. అలా తెలిసినప్పుడు చివరకు వీళ్ళంతా కలిసి సుభాష్ చంద్రబోస్ గారి గురించి, ఆయనకు మధ్యలో ఉన్న వ్యక్తికి దానికి సంబంధించిన ఒకరిని వెతుకుతున్నారని, ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ కోసమే అసలు ఎందుకు సీక్రెట్ ఏజెన్సీ వచ్చింది అనేది అన్నీ మనకు మూవీలో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మీద ఎక్కువ అంత ఇంప్రెషన్ తగ్గించారు. ఫస్ట్ హాఫ్ మీద ఇంకా కొద్దిగా హైప్ క్రియేట్ చేసినట్టే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంతకీ సీక్రెట్ ఏజెన్సీకి తరపున వచ్చిన కళ్యాణ్ రామ్ ఆయన అందరినీ ఇంట్రాగేషన్ కరెక్ట్గా చేసి ఆ సంయుక్త మీనన్ని, అలాగే ఆమె వెనుకున్న ఒక వ్యక్తిని, అదే త్రివర్ణ అనే ఒక వ్యక్తిని, దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ గారిని పట్టుకున్నారా లేదా, ఇంతకీ అసలు సీక్రెట్ ఏజెన్సీలో డబుల్ ఏజెంట్లు ఉంటారు కాబట్టి బహుశా వచ్చింది ఒరిజినల్ ఆఫీసరా కాదా అనేది మనకు మూవీలో తెలుస్తుంది. సుభాష్ చంద్రబోస్ గారిని వెతికారా, అలాగే ఆయనకు సంయుక్త మీనన్కు మధ్యలో ఉన్న వ్యక్తి త్రివర్ణ అనే వ్యక్తి దొరికారా, ఒక ఇంపార్టెంట్ రోల్లో మాలవిక అయ్యర్ చేశారు, అది బాగుంది. దాని తర్వాత వచ్చేసి ఇంకా ఇంపార్టెంట్ రోల్స్లో చాలామంది చేశారు, కానీ మూవీ అయితే మంచి విజయం సాధించిన దానికంటే బాగుంది అని చెప్పచ్చు. సుభాష్ చంద్రబోస్ గారి మీద చాలా సినిమాలు వచ్చాయి. నడమన్న రీసెంట్గా వచ్చిన స్పై సినిమా కానీ అన్ని సినిమాలలో కానీ ఆయన అంటే ఆయన కింద ఉన్న వాళ్ళు ఆయన్ని ఎంతగా కాపాడుకోవాలని చూశారో అనేది చాలా క్లారిటీగా చూపించారు. కానీ ఆయన మీద అంటే ఆయన చనిపోయాడా, బ్రతికాడా, లేదంటే అసలు ఆయన మిస్టరీ ఏంది, ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి ఎవరెవరు ఏం కథ అనేది దాని గురించి ఎవరు క్లుప్తంగా చెప్పలేకపోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.